సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. రెండు దేశాలు కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పుడు యుద్ధంలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలైతే వెలువడుతున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకోవడం దీనికి ఒక రకంగా బలం చేకూరుస్తోంది. G7 ట్రిప్ నుంచి ఆగ మేఘాల మీద అమెరికాకి వెళ్లిపోయారు ట్రంప్. అమెరికాకు వెళ్లిపోగానే భద్రతా మండలితో ఆయన ఒక అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. సో ఈ విషయాన్ని అయితే వైట్ హౌస్ మీడియా కూడా స్పష్టం చేసింది. G7 సదస్సులో ట్రంప్ చర్చలు కూడా జరిపారు. అండ్ యూకే ప్రధాని ఒక కీలక ఒప్పందం కూడా చేసుకున్నారు ఈ విషయమై. కానీ పశ్చిమ ఆసియాలో నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఆయన తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని అమెరికాకు బయలుదేరి వెళ్లిపోయారు. G7 దేశాల సదస్సులో పాల్గొన్నటువంటి ట్రంప్ గ్రూప్ ఫోటో కూడా అక్కడ దిగారు. అండ్ నేను అత్యవసరంగా తిరిగి వెళ్లిపోతున్నాను, ఇది చాలా ముఖ్యమని కూడా అమెరికా అధ్యక్షుడు ఇతర నేతలతో అంటే ఇతర దేశాల నేతలతో కూడా ఆయన స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయాడు. సో ఈ విషయమై ఇప్పుడు G7 దేశాల నేతలు కూడా మాట్లాడిండ్రు. ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయం అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాలి, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని కూడా ఈ G7లో పాల్గొన్నటువంటి అన్ని దేశాల నేతల అభిప్రాయం కూడా అదే. సో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో, ఒక ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటనను కుదించుకున్నట్టుగా కూడా స్పష్టమవుతోంది. అమెరికాకు వచ్చే ముందే వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ లో సిద్ధంగా ఉండాలని కూడా వాళ్ళ భద్రతా మండలికి సంబంధించిన అధికారులతోని ఒక హై లెవెల్ మీటింగ్ ని పెట్టుకొని వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే ఆయన G7 సదస్సుకు వెళ్లడం జరిగింది. సో ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలకు సంబంధించి ట్రంప్ ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఇంకోవైపుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పౌరులను కూడా ఆ ప్రాంతాన్ని మీరు వెంటనే ఖాళీ చేయండి అని కూడా ట్రంప్ ఇప్పటికే వాళ్ళని హెచ్చరించిండ్రు. ఈ నేపథ్యంలోనే అమెరికా సైతం కూడా ప్రత్యక్ష దాడులు జరిపే అవకాశం ఉంది అని కూడా తెలుస్తోంది. సో అమెరికా నేరుగా ఒకవేళ యుద్ధంలోకి దిగితే పరిణామాలు మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని పలువురైతే అభిప్రాయపడుతున్నారు.